సింహాచలం అప్పన్నగుడిలో కూలిన గోడ వ్యవహారంపై 3 కమిటీ విచారణ పూర్తయింది. శనివారమే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ చైర్మన్ ప్రకటించారు. కాంట్రాక్టర్ నుంచి భక్తుల వరకు వివిధ వర్గాల వారిని కమిషన్ విచారించింది. 2 రోజులకే విచారణ పూర్తి చేసింది కమిషన్. మరి కమిషన్ గుర్తించిన అంశాలేంటి? నివేదికలో ఏం చెప్పబోతోంది? రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘోర కలిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 కమిషన్ విచారణ పూర్తి చేసింది. గురువారం విశాఖ వచ్చిన విచారణ కమిషన్ 7గురిని బలి తీసుకున్న గోడ కూలిన ప్రదేశాన్ని సందర్శించింది. ఆలయ అధికారులు, దేవస్థానం కమిటీ చైర్మన్లపై ప్రశ్నలు సంధించింది. కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు తడబడ్డారు. ప్రతి ఏడాది సింహాద్రి అప్పన్న చందనోత్సవం, ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించేవారు. ఈ ఏడాది చందనోత్సవ ఏర్పాట్లలో భాగంగా కూలిపోయిన గోడను 6 రోజుల వ్యవధిలో నిర్మించారు. గోడ నిర్మాణానికి సంబంధించి విచారణ కమిటీ కాంట్రాక్టర్ను ప్రశ్నించగా ఇంత తక్కువ సమయంలో గోడ కట్టడం కుదరదని, నాణ్యత ఉండదని అధికారులకు చెప్పినా వినలేదని అన్నారు. తాత్కాలికమే కదా, త్వరగా నిర్మాణం చేపట్టాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని కాంట్రాక్టర్ లక్ష్మణరావు కమిటీ ముందు చెప్పారు. కనీసం టెండర్ ఎస్టిమేషన్ కూడా లేకుండా గోడ నిర్మాణం చేపట్టారు. గోడ నిర్మాణానికి లిఖితపూర్వకంగా ఆర్డర్ ఇచ్చారా? మాస్టర్ ప్లాన్ లో మార్పుల గురించి, కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీంలో పనుల నిర్వహణకు ఏర్పాటు చేసిన 3 సభ్య కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విచారణ కమిషన్ 2వ రోజు శుక్రవారం తన విచారణను కొనసాగించింది. వైదిక విధానాలను అనుసరించలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అర్చకులను కూడా పిలిచి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. గోడ కూలిన దగ్గర నుంచి సహాయక చర్యల వరకు సేవలు అందించిన అన్ని విభాగాల వ్యక్తులను కమిషన్ విచారించింది. కూలిపోయిన గోడకు అనుమతి గాని, ప్లాన్ గాని ఏమీ లేదని కమిషన్ చైర్మన్ చెప్పారు. గోడ నిర్మాణానికి వాడిన మెటీరియల్ నమూనా ల్యాబ్కి పంపినట్లు తెలిపారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ అధికారులందరినీ విచారిస్తే ఈ జరిగిన పనికి యాక్చువల్లీ అప్రూవల్ లేదు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఇది ఎవరు అప్రూవ్ చేశారు, దానికి ఒక డిజైన్ ఏంటి, దాని ఒక స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి, దానికి ఏ మెటీరియల్ వాడుకోవాలి అనే అంశం మీద ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. ఎవరి దగ్గర కూడా ఆధారాలు ఏమీ లేదు. కాబట్టి ఇది నోటు మాటల మీద హడావిడిగా జరిగినట్టుగానే మాకు కనిపిస్తున్నాయి. 3 కమిషన్ కు 3 రోజుల గడువు ఇచ్చినప్పటికీ 2 రోజుల్లోనే విచారణ ముగించింది. మొత్తం మీద గోడ నిర్మాణం విషయంలో అన్ని అవకతవకలే జరిగాయని, గత ఆగస్టులోనే పూర్తి చేయాల్సిన పనులను ఆఖరు క్షణంలో హడావుడిగా చేపట్టారని భావిస్తోంది. శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది.